నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. మీరు ఆరోగ్యం కోసం రోజు హెర్బల్ టీ, ఫ్లేవర్డ్ టీ, గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఇక పైన అది ఏమాత్రం కుదరదు. సూపర్ మార్కెట్లో ఆ పేర్లను వెతకడం మానేయాల్సిందే. భారతీయ ఆహార భద్రత ప్రామాణిక ప్రాధికారిత సంస్థ దేశంలో టీ, హెర్బల్ డ్రింక్స్ మార్కెట్లో ఒక భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించకుండా ఉండేందుకు ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. టీ ఆకులు లేని ఏ డ్రింక్ అయినా కానీ ఇకపైన టీ అనేటువంటి పేరుతో విక్రయించడానికి లేదా పిలవడానికి అస్సలు వీల్లేదు. ఎందుకో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఛాయ్ చాలా మందికి ఉదయాన్నే ఇది తాగనిదే రోజు మొదలవ్వదు. మనలో చాలా మంది గ్రీన్ టీ, లెమన్ టీ, హైబిస్కస్ టీ వంటివి ఆరోగ్యానికి మంచివని తాగుతూ ఉంటారు. వీటిని మనం సాధారణంగా టీ అని పిలుస్తూ ఉంటాం. కానీ ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం ఇది టెక్నికల్లీ రాంగ్. శాస్త్రీయంగా కెమెలియా సిన్సెసిస్ అనేటువంటి మొక్క ఆకుల నుండి లేదా మొగ్గల నుంచి తయారు చేసినటువంటి డ్రింక్ను మాత్రమే టీ అని పిలవాలి. కానీ మార్కెట్లో లభించే చాలా రకాల హెర్బల్ డ్రింక్లలో అసలు టీ ఆకులే ఉండవు. కేవలం పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు లేదా మూలికలను వేడి నీటిలో మరిగించి ఇస్తూ ఉంటారు. ఇన్నాళ్ళు వీటిని కూడా టీ పేరుతోనే చలామణి చేస్తున్నారు. ఈ గందరగోళానికి చెక్ పెడుతూ ఎఫ్ఎస్ఎస్ఏఐ స్ట్రిక్ట్ ఆర్డర్స్ను పాస్ చేసింది. అసలైనటువంటి టీ ఆకులు లేకుండా కేవలం మొక్కల సారం లేదా మూలికలతో తయారయ్యే ఉత్పత్తులపైన ఇకపైన హెర్బల్ ఇన్స్పిరేషన్ అనేటువంటిది కానీ హెర్బల్ బ్రూస్ అని కానీ లీడ్ చేయకూడదు. అంటే ఇప్పటి వరకు హైబిస్కస్ టీ అని అమ్మేటువంటి ప్యాకెట్ల పైన నుండి హైబిస్కస్ ఇమ్యునేషన్ అని మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా డ్రింక్లో టీ ఆకులు, మూలికలు రెండు కలిపి ఉంటే అప్పుడు మాత్రమే దానిని టీగా పరిగణించాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం వినియోగదారులకు క్లారిటీ ఇవ్వడమే. చాలా మంది టీ అనుకొని కెఫీన్ లేదా పానీయాలను కెఫీన్ ఉందనుకొని హెర్బల్ డ్రింక్ను కొనుగోలు చేసి మోసపోతూ ఉంటారు. అయితే ఈ కొత్త నిబంధనలతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ తాజా ఆర్డర్స్తో దేశంలో ఉన్నటువంటి ప్రముఖ డ్రింక్స్ తయారీ సంస్థలన్నీ తమ ఉత్పత్తుల పేర్లను, ప్యాకేజింగ్ డిజైన్లను మార్చుకునేటువంటి పనిలో పడ్డారు. కాబట్టి ఒకవేళ మీరు షాపులకు వెళ్ళినప్పుడు మీ ఫేవరెట్ హెర్బల్ టీ ప్యాకెట్ కనిపించకపోతే కంగారు పడకండి. అది హెర్బల్ ఇన్ఫ్యూషన్ పేరుతో కొత్త అవతారంలో దర్శనమిస్తుంది. ఉత్పత్తి అదే, కానీ పేరు మాత్రమే మారుతుంది.